దావీదు ఒకప్పుడు గొర్రెల కాపరి, ఇప్పుడేమో ప్రజల కాపరి. రాజు అయిన తర్వాత అందుకే దావీదు ఎక్కువ దేవుడు స్తుతించేవాడు. ఒకప్పుడు దావీదు యొక్క నెత్తి మీద ఏముండేది అంటే తలపాగు ఉండేది. గొర్రెలు కాచుకునేవాడికి తలపాగు ఉన్నట్టు ఉండేది. ఇప్పుడు దావీదు నెత్తి మీదకి ఏమొచ్చిందో తెలుసా? కిరీటం వచ్చింది. ఒకప్పుడు దావీదు చేతిలో వంకీకర్ర దుడ్డుకర్ర ఉండేది. ఇప్పుడు దావీదు చేతికి ఏమొచ్చిందంటే రాజదండనం వచ్చింది. చూడండి ఎక్కడి నుంచి ఏ స్థితి నుంచి ఏ స్థితి మారిపోయిందో. ఇలా చెప్పుకుంటూ, అందుకే దావీదు బహుశా అంతగా స్తుతిస్తూ ఉంటాడేమో. ఇలా చెప్పుకుంటూ పోతే జ్ఞాపకం ఒకప్పుడు దావీదు ఒంటి మీద వస్త్రాలు వేరు, ఇప్పుడు రాజ వస్త్రాలు వచ్చాయి. అందుకే జ్ఞాపకం చేసుకోండి, దావీదు యొక్క స్థితి మారింది. ఒకప్పుడు గొర్రెలు కాచుకున్నప్పుడు ఎక్కడ పెడితే ఏ బండ మీద పెడితే ఆ బండ మీద కూర్చోవడమే. అట్లందరూ చెడి దగ్గర తోలేయడం, ఒక బండ మీద కూర్చోవడం. ఇప్పుడు ఎక్కడ కూర్చుంటున్నాడు? రాజసింహాసనం మీద కూర్చుంటున్నాడు. నేను అంటాను, కృతజ్ఞత కలిగి ఉంటే, కృతజ్ఞత కలిగి మనం ఉన్న స్థితిలో స్తుతిస్తే దేవుడు నీ స్థితిని సైతం ఏం చేస్తాడంటే మారుస్తాడు. మన పరిస్థితిని సైతం కూడా దేవుడు ఏం చేస్తాడంటే మార్చివేస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను.